ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బావున్నాను. మీరందరూ కూడా బావుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి అన్బాక్సింగ్ వీడియో అండి. అమెజాన్ నుండి ఆర్డర్ చేశాననమాట. చాలామంది అడుగుతున్నారు కదండీ! అంటే నేను స్టాల్ వీడియో పోస్ట్ చేసినప్పుడు చాలామంది నన్నడిగారు. ఇంత కాస్ట్‌లీ కుక్‌వేర్ కొనడం కష్టం కదా! ఏవైనా మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ కుక్‌వేర్ ఏదైనా ఉంటే చూపించండి అని చాలామంది అడిగారు నన్ను. సో, నేనేంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఒక సెట్ అనేది కాంబో సెట్ అనేది ఆర్డర్ చేశానండి. 5 పీస్ సెట్. మనకిందులో 3 సాస్ పాట్స్ ఉంటాయి. 1 సాస్ పాన్ ఉంటుంది. అండ్ 1 ఫ్రై పాన్ ఉంటుందనమాట. స్టెయిన్‌లెస్ స్టీల్ అండి. ఇది ట్రైప్లై కుక్‌వేర్ కాదు. ఓన్లీ స్టెయిన్‌లెస్ స్టీల్ విత్ శాండ్‌విచ్డ్ బాటమ్ అనమాట. ఇది మనకి అరౌండ్ 3500 అలా పడిందండి. మీకు నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. చెక్ చేయొచ్చు. లేట్ చేయకుండా నేనేం తీసుకున్నాను అమెజాన్‌లో, ఈ కాంబో సెట్ ఏంటి? సో, ఈ 5 పీస్ కాంబో సెట్ ఏంటి అనేది చూడాలి అంటే, సో, వీడియోని ఎండ్ వరకు చూడండి. దీని ప్రైస్ డీటెయిల్స్ అండ్ ఈ పర్చేజ్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తానండి. తప్పకుండా మీరు చెక్ చేయొచ్చు. లేట్ చేయకుండా అన్బాక్సింగ్ అయితే చేసేద్దామండి. ఇది వచ్చేసి అమెజాన్‌లో ఆర్డర్ చేశానని చెప్పాను కదండీ! ఫైవ్ పీస్ సెట్ అనమాట ఇది. సో, నేను ఆర్డర్ చేసిన కాంబో సెట్ వచ్చేసి వినోద్ బ్రాండ్ నుండండి. మనకి కొంచెం వినోద్ బ్రాండ్‌లో ఏంటంటే రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయన్నమాట. క్వాలిటీ కూడా మంచిగా ఉంటుంది. అండ్ ప్రైసెస్ కూడా కొంచెం రీజనబుల్ ఉంటాయన్నమాట వేరే బ్రాండ్స్‌తో కంపేర్ చేస్తే. సో, వినోద్ బ్రాండ్ నుండి అయితే నేను సెట్ అనేది ఆర్డర్ చేశాను. ఇదొచ్చేసి 5 పీస్ సెట్ అండి. సో, లేట్ చేయకుండా మనకి 5 పీస్ కాంబో సెట్‌లో వాళ్ళు ఏమేమి ఇచ్చారు? ఏంటి? క్వాలిటీ ఎలా ఉంది? అండ్ మనం పెట్టిన ప్రైస్‌కి ఇది వర్తా? కాదా? అనేది కంప్లీట్‌గా డీటెయిల్‌గా చూసేద్దాం. సో, నేను ఫస్ట్ అయితే బాక్స్‌లోంచి అన్నీ పక్కన పెట్టేస్తానండి. సో, కాంబో సెట్ వచ్చేసి ఇదండి. మీకు పిక్చర్‌లో ఇచ్చారు చూసారా? ఈ కాంబో సెట్ అన్నమాట. అంటే 3 సాస్ పాట్స్ వచ్చాయి విత్ లిడ్స్. అండ్ 1 సాస్ పాన్ వచ్చింది. అది కూడా విత్ లిడ్. అండ్ 1 ఫ్రై పాన్ అన్నమాట. సో, మనం ఇవి వన్ బై వన్ చెక్ చేద్దాం. మనకి వీళ్ళు వారంటీ కార్డ్ కూడా ఇచ్చారండి. 24 మంత్స్ వారంటీ అన్నమాట. సో, 2 ఇయర్స్ వారంటీ ఉంది. మనకి సాస్ పాట్స్ వచ్చేసి 14 సెంటీమీటర్స్, 16 సెంటీమీటర్స్ అండ్ 18 సెంటీమీటర్స్ అండి. సాస్ పాన్ వచ్చేసి 14 సెంటీమీటర్స్ ఉంది. అండ్ ఫ్రై పాన్ వచ్చేసి 18 సెంటీమీటర్స్ అన్నమాట. ఈ సెట్ వచ్చేసి మనకి ఇంట్లో ఒక 3 మెంబర్స్ ఉన్నారనుకోండి. అంటే ఇంక్లూడింగ్ కిడ్, హస్బెండ్, వైఫ్ అండ్ కిడ్ ఇలా 3 మెంబర్స్ ఉంటే వాళ్ళకి ఈ సెట్ అనేది చాలా బాగా సూట్ అవుతుంది. లేదు మనకి ఎక్కువ మెంబర్స్ ఉన్నా కూడా కొన్ని సార్లు చిన్న చిన్న కర్రీస్ చేసుకుంటాం కదా! వాటి కోసం కూడా యూజ్ అవుతుందన్నమాట. సో, ఫస్ట్ వచ్చేసి 14 సెంటీమీటర్ సాస్ పాట్ అండి. సో, ఇలా వచ్చిందనమాట. ఇదొచ్చేసి 14 సెంటీమీటర్స్ సాస్ పాట్ ఫ్రమ్ వినోద్ బ్రాండ్. ఇదొచ్చేసి స్టెయిన్‌లెస్ స్టీల్ అండి. ట్రైప్లై కుక్‌వేర్ కాదు. సో, మీరు చూస్తే గనక బాటమ్‌లో శాండ్‌విచ్డ్ బాటమ్ ఉంటుందండి. ఇదేంటంటే బోత్ ఇండక్షన్ స్టవ్ మీద కుక్ చేయడానికి యూజ్ అవుతుంది. అలాగే మనము గ్యాస్ స్టవ్ మీద కూడా కుక్ చేయడానికి యూజ్ అవుతుందనమాట. సో, శాండ్‌విచ్డ్ బాటమ్ వచ్చింది. అండ్ బౌల్ చూస్తే ఇలా ఉంటుందండి. ఇదొచ్చేసి 14 సెంటీమీటర్స్ అండి. చాలా చిన్న సైజ్ అన్నమాట. స్టార్టింగ్ సైజ్ అన్నమాట. 14 సెంటీమీటర్స్ అంటే చాలా చిన్న సైజు. స్టార్టింగ్ సైజు. జనరల్‌గా సాస్ పాట్స్‌లో మనకి 14 సెంటీమీటర్స్ దొరకడం అనేది కష్టం. బట్ వీళ్ళు 14 సెంటీమీటర్స్‌లో కూడా సాస్ పాట్ ఇచ్చారు కాబట్టి బా యూజ్ అవుతుంది. సో, ఇలా వస్తుందండి సాస్ పాట్ వచ్చేసి. స్టెయిన్‌లెస్ స్టీల్ హ్యాండిల్స్ వచ్చాయండి. మరి కుక్ చేసేప్పుడు హీట్ ఎక్కుతాయా లేదా అనేది నాకు కూడా ఐడియా లేదు. చూడాలి. సో, హ్యాండిల్స్ అయితే స్టెయిన్‌లెస్ స్టీలే ఇచ్చారు. ఇదొచ్చేసి సాస్ పాట్ అండి. అండ్ దీనికి గ్లాస్ లిడ్ వచ్చిందనమాట. సో, లిడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. గ్లాస్ లిడ్ వచ్చింది. ఇది 14 సెంటీమీటర్ శాండ్‌విచ్డ్ బాటమ్ స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్‌వేర్ అండి ఫ్రమ్ వినోద్ బ్రాండ్. సెకండ్ పీస్ వచ్చేసి 16 సెంటీమీటర్స్ సాస్ పాట్ అండి. సో, ఇదొచ్చేసి 16 సెంటీమీటర్స్ సాస్ పాట్ అండి. ఇది కూడా అన్ని శాండ్‌విచ్డ్ బాటమేనండి. దీనికి కూడా శాండ్‌విచ్డ్ బాటమ్ వచ్చింది. సో, బోత్ ఇండక్షన్ స్టవ్ అండ్ గ్యాస్ స్టవ్ పైన కుక్ చేయడానికి మనకి పాసిబుల్ అవుతుందన్నమాట. సో, దీనికి కూడా స్టెయిన్‌లెస్ స్టీల్ హ్యాండిల్స్ వచ్చాయండి. చాలా బావుందండి. క్వాలిటీ అయితే
ఇంత రీజనబుల్ ప్రైస్ లో ఇంత మంచి క్వాలిటీ అనేది చాలా బెస్ట్ అని చెప్పాలండి. సో ఇది వచ్చేసి 16 సెంటీమీటర్స్ అండి. నాకు ఒకరు కమెంట్ చేశారనమాట. నేను ట్రైప్లే కుక్వేర్ మోయలేను. అవి జనరల్ గా హెవీగా ఉంటాయి కదా. ట్రైప్లే కుక్వేర్ అంటేనే చాలా హెవీ ఉంటాయన్నమాట. మోయలేను. నాకు దానికి ఆల్టర్‌నేటివ్‌గా ఏదైనా చెప్తారా అని ఒక అమ్మాయి అడిగింది కమెంట్స్‌లో. సో, నాకు నేమ్ గుర్తులేదు కానీ చెప్తున్నాను చూడండి. మీకు ఇలాంటి శాండ్‌విచ్డ్ బాటమ్ కుక్వేర్ అయితే చాలా సెట్ అవుతాయండి. సో, మీరు కుక్ చేసుకోవడానికి చాలా బావుంటుంది. లైట్ వెయిట్ ఉంటుందన్నమాట. సో, ట్రైప్లై అంటే మరీ కొంచెం ఎక్కువ బరువు ఉంటుంది కదా. ఇవేంటంటే లైట్ వెయిట్ ఉంటాయన్నమాట. చాలా ఈజీ టు క్యారీ అండ్ ఈజీ టు హ్యాండిల్ అండి. ఇదొచ్చేసి గ్లాస్ లిడ్ అండి. దీనికి కూడా గ్లాస్ లిడ్ వచ్చింది. సో, ఇలా ఉంటుందన్నమాట. ఇదొచ్చేసి 16 సెంటీమీటర్స్ శాండ్‌విచ్ బాటమ్ స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్వేర్ ఫ్రమ్ వినోద్ బ్రాండ్ అండి. సో, ఇదొచ్చేసి సెకండ్ వన్. ఫస్ట్ 14 సెంటీమీటర్స్ చూసారు కదా. ఇది 16 సెంటీమీటర్స్. థర్డ్ వన్ వచ్చేసి 18 సెంటీమీటర్స్ అండి. ఇది ఇంకొంచెం పెద్దగా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి 18 సెంటీమీటర్స్ శాండ్‌విచ్డ్ బాటమ్ స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్వేర్ అండి. సో, ప్రతి దానికి ఇలాగే శాండ్‌విచ్డ్ బాటమ్ ఉంటుందండి. బోత్ ఇండక్షన్ స్టవ్ అండ్ గ్యాస్ స్టవ్ పైన యూజ్ చేయొచ్చు ప్రతీది. అండ్ దీనికి కూడా స్టెయిన్‌లెస్ స్టీల్ హ్యాండిల్స్ వచ్చాయన్నమాట. బట్ కుకింగ్ చేసేప్పుడు హీట్ ఎక్కుతాయా లేదా అనేది నాకు కూడా కన్ఫర్మేషన్ లేదు. చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇది ఇంకొంచెం పెద్దగా ఉందన్నమాట. అంటే మనకి ఏదైనా రైస్ కుక్ చేయడానికి బావుంటుంది. అంటే తక్కువ క్వాంటిటీస్ అండి. ఇంట్లో 3 మెంబర్స్ ఉంటే సరిపడేలాగా ఉందన్నమాట. సో, ఇది మనం రైస్ కుక్ చేయడానికి యూజ్ చేయొచ్చు ఈ సైజ్‌ది. లేదంటే రసం చేయడానికి, సాంబార్ చేయడానికి తక్కువ క్వాంటిటీస్ కదండీ. సో, సరిపోతుందన్నమాట. చాలా లైట్ వెయిట్ కూడా ఉంది. లైట్ వెయిట్ అంటే మరీ లైట్ వెయిట్ అని కాదు. పతలాగా ఏం లేదు. మంచి ఉన్న వరకైతే మంచి స్టాండర్డ్‌గా ఉంది. అండ్ మనకి క్యారీ చేయడానికి ఏంటంటే మరీ బరువు ఉంటుంది ట్రైప్లే అనుకున్న వాళ్ళకి నెక్స్ట్ ఆప్షన్ ఇదన్నమాట. చాలా చాలా బావుందండి. క్వాలిటీ అయితే సూపర్బ్ అండి. ఇంత తక్కువ ప్రైస్‌లో ఇంత మంచి క్వాలిటీ ఇస్తున్నారంటే చాలా బెస్ట్ అనే చెప్పాలి. సో, ఇదొచ్చేసి బౌల్ అండ్ ఇదొచ్చేసి గ్లాస్ లిడ్ అండి. సో, గ్లాస్ లిడ్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. ఇదొచ్చేసి 18 సెంటీమీటర్స్ శాండ్‌విచ్ బాటమ్ స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్వేర్ ఫ్రమ్ వినోద్ బ్రాండ్ అండి. సో, కాంబో సెట్‌లో ఇది థర్డ్ పీస్ అన్నమాట. ఇప్పటివరకు 14 సెంటీమీటర్స్, 16 సెంటీమీటర్స్ అండ్ 18 సెంటీమీటర్స్ సాస్ పాట్స్ చూసాం కదా. నెక్స్ట్ వచ్చేసి సాస్ పాన్ చూద్దాం. సాస్ పాన్ వచ్చేసి మనకి 14 సెంటీమీటర్స్ అండి. సో, ఇలా ఉంటుందండి. కంప్లీట్ స్టెయిన్‌లెస్ స్టీల్ అండి. హ్యాండిల్ కూడా కంప్లీట్ స్టెయిన్‌లెస్ స్టీల్ అన్నమాట. చాలా బావుందండి. క్వాలిటీ అయితే చాలా బావుంది. దీనికి శాండ్‌విచ్డ్ బాటమ్ వచ్చేసింది. సో, బోత్ ఇండక్షన్ స్టవ్ అండ్ గ్యాస్ స్టవ్ పైన యూజ్ చేయడానికి మనకి పాసిబుల్ ఉంటుందన్నమాట. సో, ఇదొచ్చేసి సాస్ పాన్ అండి. ఇది మనము టీ చేసుకోవడానికి బావుంటుంది. కాఫీ చేసుకోవడానికి మిల్క్ కాగబెట్టుకొని కాఫీ చేసుకోవడానికి బావుంటుంది. లేదు ఏదన్నా చిన్న క్వాంటిటీస్‌లో ఏదైనా మిరియాల రసం, టొమాటో రసం చిన్న క్వాంటిటీస్‌లో చేసుకోవడానికి బావుంటుంది. అండ్ అదే కాకుండా ఏదైనా మ్యాగీ అలాంటి సూపీ నూడిల్స్ చేసుకోవడానికి కూడా చాలా బావుంటుంది. ఇంత సరిపోతుందండి. 14 సెంటీమీటర్స్ అనేది టీకైతే బెస్ట్ సూటబుల్ అని చెప్పాలి. సో, 3 మెంబర్స్‌కైతే ఈ సాస్ పాన్ అనేది చాలా సెట్ అవుతుందండి. మనకి సాస్ పాన్‌కి సెపరేట్‌గా లిడ్ అనేది ఇవ్వలేదండి. మనకి సాస్ పాట్‌కి ఆల్రెడీ లిడ్ వచ్చింది కదా. 14 సెంటీమీటర్స్ దానికి. సో, అదే లిడ్‌ని మనం దీనికి కూడా యూజ్ చేసుకోవచ్చన్నమాట. సో, 2 ఇన్ 1 లాగా యూజ్ అవుతుంది. బోత్ సాస్ పాట్‌కి అండ్ సాస్ పాన్‌కి రెండిటికి యూజ్ అవుతుందన్నమాట. సో, ఇదొచ్చేసి 14 సెంటీమీటర్స్ సాస్ పాన్ అండి. చాలా బావుంది. క్వాలిటీ అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉందన్నమాట. మంచి లైట్ వెయిట్‌తో చాలా బావుందండి. అండ్ నెక్స్ట్ చూద్దాం. లాస్ట్ ఐటమ్ వచ్చేసి 18 సెంటీమీటర్స్ ఫ్రై పాన్ అండి. ఇది మంచి స్ట్రాంగ్‌గా ఉందండి. దీని హ్యాండిల్ కూడా మనకి స్టెయిన్‌లెస్ స్టీల్‌లోనే ఇచ్చారన్నమాట. అండ్ శాండ్‌విచ్డ్ బాటమ్ వచ్చిందండి. బాటమ్ కూడా మనకి శాండ్‌విచ్డ్ బాటమ్ అన్నమాట. చూస్తే మీకు తెలిసిపోతుంది. సో, ఈ శాండ్‌విచ్ బాటమ్ ఉండడం వల్ల ఏంటంటే బోత్ మనం ఇండక్షన్ స్టవ్ పైన అండ్ గ్యాస్ స్టవ్ పైన యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఈ ఫ్రై పాన్‌కి సెపరేట్‌గా మనకైతే ఎలాంటి లిడ్ ఇవ్వలేదండి. మనకి సాస్ పాట్‌కి వచ్చింది కదండీ 18 సెంటీమీటర్స్‌ది. సో, ఈ 18 సెంటీమీటర్స్ లిడ్‌నే మనం దీనికి కూడా యూజ్ చేసుకోవచ్చన్నమాట. 2 ఇన్ 1 లాగా. సో, ఈ లిడ్‌ని మనం 18 సెంటీమీటర్స్ సాస్ పాట్‌కి యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ మనకి ఫ్రై పాన్ కూడా యూజ్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. సో, 2 ఇన్ 1గా కూడా యూజ్ అవుతుంది. సో, ఇదొచ్చేసి ఫ్రై పాన్ అండి. కొంచెం చిన్న క్వాంటిటీలో కుక్ చేసుకోవాలంటే ఈ ఫ్రై పాన్ అయితే బెస్ట్ సూటబుల్ అనే చెప్పాలి. సో, మీరు చాలా రోజుల నుండి అడుగుతున్నారు కదండీ. చాలా మంది అడుగుతున్నారు నన్ను బడ్జెట్ ఫ్రెండ్లీలో ఏవైనా
స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్వేర్ అవైలబుల్ ఉన్నాయా? ప్రైజెస్ కొంచెం తక్కువలో ఉండేవి అని చాలా మంది అడిగారు నన్ను. సో, వాళ్ళందరికైతే ఈ వీడియో యూజ్‌ఫుల్ అవుతుందనే అనుకుంటున్నానండి. స్టెయిన్‌లెస్ స్టీల్‌కి వెళ్ళాలి బట్ ట్రైప్లైలో ఇన్వెస్ట్ చేయలేము అనుకునే వాళ్ళకైతే ఈ కుక్వేర్ సెట్ అనేది బెస్ట్ సూటబుల్ అండి. మనకి 3500లోనే 3 సాస్ పాట్స్ వచ్చాయి విత్ లిడ్స్ అది కూడా. అండ్ 1 సాస్ పాన్ వచ్చింది అండ్ 1 ఫ్రై పాన్ వచ్చింది. సో, కంప్లీట్ 5 పీస్ కాంబో అన్నమాట. నన్ను అడిగితే మటుకు ఇంత తక్కువ ప్రైస్‌లో ఎలాంటి కాంబో సెట్ అనేది అవైలబుల్ లేదండి. వేరే బ్రాండ్స్‌లో ఇంకా చెక్ చేయాలి. నేను ఇంకా అంటే చూస్తున్నానన్నమాట. చాలా మంది కొంచెం తక్కువ ప్రైస్‌లో లైట్ వెయిట్‌లో ఉండే స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్వేర్స్ ఉంటే చెప్పండి అని చాలా మంది అడుగుతున్నారు. సో, దానికోసమే నేను చూస్తున్నాను. నాకైతే ఒక సెట్ కనిపించింది. ఇది తప్పకుండా మీతో షేర్ చేయాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేశానండి. ఇదొచ్చేసి కంప్లీట్‌గా 5 పీస్ సెట్ స్టెయిన్‌లెస్ స్టీల్ శాండ్విచ్డ్ బాటమ్ కుక్వేర్ అన్నమాట. ఇది కంప్లీట్ కాంబో సెట్ వచ్చేసి వినోద్ బ్రాండ్ నుండి. అండ్ నేను పర్చేస్ చేసిందైతే అమెజాన్ యాప్ నుంచి పర్చేస్ చేశాను. లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. తప్పకుండా చెక్ చేయండి. అండ్ ప్రైస్ వచ్చేసి 3500 చేంజ్ అలా పడిందండి. మీరు ఆ లింక్ క్లిక్ చేసి చూస్తే మీకు కూడా ఎగ్జాక్ట్ ప్రైస్ ఎంతుందనేది కరెక్ట్‌గా ఐడియా అయితే వచ్చేస్తుంది. సో, మీకెలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ప్రతిదానికి రిప్లై అనేది ఇస్తానండి. వినోద్ బ్రాండ్ నుండి ఆర్డర్ చేసిన ఈ స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్వేర్ అయితే చాలా బావుందండి. క్వాలిటీ అయితే చాలా బావుంది. అండ్ శాండ్విచ్డ్ బాటమ్ వచ్చింది కాబట్టి మనము ఇండక్షన్ స్టవ్ మీద యూజ్ చేయొచ్చు. గ్యాస్ స్టవ్ మీద యూజ్ చేయొచ్చు. సో, ట్రైప్లై బరువుగా ఉంటుంది. లేదంటే ట్రైప్లైకి కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టాలి అని అనుకునే వాళ్ళకైతే ఈ కుక్వేర్ సెట్ అనేది చాలా బాగా యూజ్‌ఫుల్ అవుతుందండి. అండ్ మీ ఇంట్లో ఒక 3 మెంబర్స్ ఉన్నారు అంటే, ఆ 3 మెంబర్స్‌కి అయితే కరెక్ట్‌గా సరిపోతుంది సైజెస్ అనేవి. సో, చూసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, మీరు కుక్ చేసే క్వాంటిటీస్ ఎలా ఉంటాయి అనే దాని మీద డిపెండ్ అయ్యి మీరు ఈ కుక్వేర్ సెట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఫ్యూచర్‌లో ఇంకా మంచి మంచి కుక్వేర్ సెట్స్ అనేవి విత్ రీజనబుల్ ప్రైజెస్‌లో ఉన్న కుక్వేర్ సెట్స్ అనేవి మీ ముందుకు తీసుకొస్తానండి. అండ్ ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ యూజ్‌ఫుల్ అవుతుందనే అనుకుంటున్నాను. ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకొస్తానండి. అంతవరకి టేక్ కేర్. బై బై.